నేటి సమస్యలే రేపటి సాక్ష్యములుగా మారునుగాక. ఎందుకు దానియేలును దేవుడు శ్రమల గుండా వెళ్లకుండా తప్పించలేదు? ఆ శ్రమలే ఈరోజు మనకి సాక్ష్యంగా మారింది కాబట్టి స్తోత్రం కలుగునుగాక. దేవుడు యోసేపుని శ్రమల గుండా ఎందుకు నడిపించుకుని ఆపలేదు? గోతులో పడకుండా ఎందుకు ఆపలేదు? ఏ తప్పు చేయకుండా నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టినప్పుడు ఎందుకు ఆపలేదు? ఎందుకు బానిసగా ఉన్నా దేవుడు యోసేపుకి ఎందుకు తోడుగా ఉన్నారు? నాటి యోసేపు జీవితము నేడు మనకు సాక్ష్యంగా మారుతుంది కాబట్టి స్తోత్రం కలుగునుగాక. నేడు షడ్రక మెషక్ అబెద్నెగోల జీవితము కూడా సమస్యల గుండా, శ్రమల గుండా, శోధన గుండా, అగ్ని గుండా ఎందుకు వారిని దేవుడు ఆపకుండా ఎందుకు ఉండలేదు? మనం అనుకుంటాం చాలాసార్లు, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, దేవుడు నన్ను ఉందిలేస్తాడేమో, దేవుడు నా చేయి పట్టుకోకుండా మానేస్తాడేమో, నాకెందుకు ఈ జీవితము అని అనుకుంటాం చాలాసార్లు. కాదు 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 ఆ సమస్యలు లేపు నీకు, నీ తర్వాత నీ పిల్లలకు, తర్వాత ఈ సంఘానికి కూడా ఒక పునాదిగా మారుడు కొరకే, ఒక సాక్ష్యంగా మారుడు కొరకే నాటి సమస్యలే నేడు సాక్ష్యము, నేడు సమస్యలే రేపటి సాక్ష్యంగా మారడం కొరకు. గట్టిగా చప్పలు కొడి స్తోత్రం కలుగునగా. సమస్యలు రావద్దు, శ్రమలు రేవని చెప్పొద్దు. యేసయ్య కూడా చెప్పిన మాట, లోకములో మీకు శ్రమలు వస్తాయి, అయినా ధైర్యంగా ఉండండి. ఏముండాలి? మీకు ధైర్యం ఉండాలి.